భోజనాల్లో అయితే వంకాయ కూర పసిపప్పు వేసి వండుతారు కదేటండి. చేయాలో చూద్దామా మరి. వంకాయలు కిరీటాలు కట్ చేసుకుని ముక్కలు కోసి నీళ్లలో వేసేసుకుని 4 ఉప్పు గల్లులు వేసుకోవాలి. లేకపోతే చెప్పిన మాట వెనక కండ్రకి కూసుంటాయి. ఉల్లిపాయను తీసిన నుండి నన్ను వీడియోలో పొడుగ్గా చూపించు అంటుంది. అంటే నిలువుగా ముక్కలు కోయమని అర్థం అనమాట. పచ్చిమిరపకాయ, గుంటూరు మిర్చి అని పక్కన రొదట్టేస్తుంది. దానికోసి పొయ్యి మీద కొరగినెట్టి పోసి తాలింపు గింజలేసి సిటాపటాలు ఆడేటప్పుడు కాసంత కూరాకు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని వేపేసుకోవాలండి. వంకాయ ముక్కలు పచ్చిపప్పు వేసి ఉప్పు పసుపు వేసేసుకుందాం. మిక్సీలో గిరగిరా తిప్పిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉడికించుకుందాం. పచ్చిపప్పు వేస్తే ఆ రుసే వేరబ్బా. పచ్చి బఠానీళ్ళు డబ్బులున్నోళ్ళైతే జీడిపప్పు తిట్టంగా గుమ్మేయచ్చు. వంకాయ కూర కదా బేగా మగ్గిద్దండి. సంబార్ కారం వేసి కలెట్టేసుకొని టేస్ట్ చూస్తే సూపర్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటా మరి. ఓ కవి వంకాయ వంటి కూరయు పంకజముఖి వంటి భార్యామణి అన్నారు కదేటండి.